గుంటూరు మిర్చియాడ్లో జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ ఆ దోపిడీలు దొంగతనాలు చూసి కడుపు మండి జగన్ రెడ్డి కాచిన మొసల కన్నీరు చూసి సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ గారు చక్కటి ఆర్టికల్ రాశారు. ఒకసారి ఆర్టికల్ నేను చదువుతా, మీరు వినండి. మిర్చి రైతులపై జగన్ మొసలి కన్నీరు. మిర్చి రైతులపై దయామయుడిగా ప్రేమ వలకబోస్తూ అభినయాలు ప్రదర్శిస్తూ కర్షక విన్యాసాలు చేశారు గుంటూరు మిర్చి యార్డులో మాజీ సీఎం జగన్ రెడ్డి. రైతు పక్షపాతి ముసుగు వేసుకుని మిర్చి రైతులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మిర్చి యార్డులో వీరంగాలు చేశాడు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఆర్థిక సంక్షేమంలో చిక్కుకున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి యార్డులకు చొరబడి సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలాడు. గత 5 ఏళ్లు వ్యవసాయ శాఖనే మూతవేసిన, రైతుల జీవితాలను నాశనం చేసిన జగన్ రెడ్డి ఉన్న పళంగా రైతులపై ప్రేమ చూపిస్తూ మొసల కన్నీరు కార్చగానే తన వెంట రైతులు పరుగులు తీస్తారని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. జగన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగిందో రైతులు అనుభవించారు. రైతులను మాయ మాటలతో మైమర్పించి నిండా ముంచిన ఘనత జగన్ రెడ్డిదే. రైతుల ఉసురు తగిలే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది వాస్తవం. వ్యవసాయ రంగ వెన్నువిరిచి నేడు అసలైన రైతు జనబాంధవుడిని తానే అంటూ రైతులను నమ్మించాలని చూస్తున్నాడు. ఎన్నో సమస్యల గరళాలని గొంతులో దాచుకుని జాతికి అన్నం పెడుతున్న బోళా శంకరుడు రైతు. అటువంటి రైతు బతుకు జగన్ రెడ్డి పాలనలో గాలిలో దీపమైంది. జగన్ జమానాలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా దక్కలేదు. చీడపీడలు తెగుళ్ల బారిన పడినా, తుఫాన్లు వణికించినా, అకాల వర్షాలు వరదలకు పంటలు నీట మునిగినా రైతుల కడగండ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు తుఫాన్లు వరదలకు రైతుల కష్టం నీళ్ళలో కుళ్ళిపోతుంటే చక్రవర్తిలాగా నీరున్న పొలంలోకి దిగి పంటలను పరిశీలించలేదు. నష్టాలని హెలికాప్టర్ ద్వారా పరిశీలించాడు. కనీసం నేలపై కాలు పెట్టకుండా, పొలం గట్టైనా వెళ్లకుండా జాతీయ రహదారిపై నుంచే పంట నష్టాన్ని పరిశీలించడానికి వీలుగా ప్రత్యేక టెంట్లు, వేదికలు ఏర్పాటు చేశాడు. రైతుల సమస్యలను ఆలకించింది లేదు. తుఫాను బాధితులను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి హెలిప్యాడ్లో రెడ్ కార్పెట్తో స్వాగతం పలికించుకున్నాడు. ఒక పక్కన రైతుల కష్టం నీళ్లతో కుళ్ళిపోతుంటే జగన్ రెడ్డికి రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడం ఏంటి? అడుగడుగున బారికేడ్లు, ఎటు చూసినా పోలీసులే, అడుగడుగున ఆంక్షలే. గోడు వెళ్ళపోసుకుందామని వచ్చిన రైతులకు అవకాశం ఇవ్వలేదు. మొక్కుబడిగా వచ్చి వెళ్లారు. బాధ్యత లేని ముఖ్యమంత్రి ఉంటే ఇలానే ఉంటారని అనడానికి అదొక ఉదాహరణ. అటువంటి జగన్ రెడ్డి నేడు రైతుల పట్ల ప్రేమ వలకపోయడం విడ్డూరంగా ఉంది. కర్షకుల బతుకులకు చిత్తి పేర్చిన పాలన జగన్ రెడ్డిదే. అంకెల గారడీలతో, అబద్ధాలతో రైతులను దారుణంగా దగా చేశాడు. వ్యవసాయ పురోభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా నిస్సిగ్గుగా రైతులను వంచాడు. అరకొరగా రైతు భరోసా ఇచ్చి సమస్త రైతు సమస్యలు పరిష్కరించినట్లు పత్రికలో ప్రకటనలు గుప్పించి రైతులను తప్పుదారి పట్టించాడు. అసమర్థత, అసంబద్ధ విధానాలతో వ్యవసాయ రంగాన్ని వెన్నువిరిచాడు. నేడు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయ ఆవిష్కరణకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. నేడు మిర్చి ఎగుమతులు అంతగా లేకపోవడం, కనీసం మద్దతు ధర కూడా దక్కకపోవడంతో మిర్చి రైతులు తీవ్ర ఆవేదన చెందడంతో రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్యను ఆగమేఘాల మీద కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా అంతే వేగంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టడంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధర అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఉన్న స్కీనింగ్ను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు సమాచారం. 75% మేర కొనుగోలు కేంద్రం అంగీకారం. మిర్చి ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధర మధ్య తేడాను సరిదిద్ది మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించడానికి కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. సాగు ఖర్చులను క్షేత్రస్థాయిలో లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో కేంద్రం చర్యలు చేపట్టింది. మిర్చి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. నిజంగా జగన్కి రైతులపై అమితమైన ప్రేమ ఉంటే సోమవారం నుంచి అసెంబ్లీ జరగబోతోంది. అక్కడ మిర్చి రైతుల కోసం పోరాటం చేయాలి. అంతే తప్ప వీధుల్లో వీరంగాలు వేయడం ఏమిటి? రాజకీయ లబ్ధి కోసం వైసీపీ గుండాలను, కిరాయి రౌడీలను వెంటేసుకుని మిర్చి యార్డుపై దండయాత్ర చేస్తారా? అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం నిలదీసే ధైర్యం లేదు. జైలుకు వెళ్ళి నేరస్తులను పరామర్శించడానికి గెలిపించామా, లేక తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరించడానికి గెలిపించామా అంటున్నారు ప్రజలు. తన హయాంలో క్వింటా మిర్చి 20,000 పలికిందని చెబుతున్న జగన్ క్వింటా 7,000గా కనీస మద్దతు ధరగా నిర్ధారించి మిర్చి యార్డులో బోర్డు ఎందుకు పెట్టించాడు? మార్కెట్ ధర కంటే తక్కువ ఎంఎస్పి ప్రకటించిన జగన్ ఇప్పుడు క్వింటా 20,000 కొనాలని డిమాండ్ చేయడం ఎవరిని మోసం చేయడానికి? 2019, 2022 మధ్య కాలంలో ధరలు పూర్తిగా పడిపోయాయి.
మరి ఆ రోజు మీరు మిర్చి యార్డ్ని ఎందుకు సందర్శించలేదు? అటువంటి జగన్కు ఇప్పుడు మిర్చి రైతులపై మాట్లాడే నైతిక అర్హత ఎక్కడది? 2017లో మిర్చి ధర 6,000 నుంచి 8,000 మాత్రమే ధర పలికినప్పుడు ఆ ధర చాలదని మద్దతు ధర ప్రకటించి రైతాంగానికి బోనస్గా 138 కోట్లు విడుదల చేసి దాదాపు 56,000 మంది రైతులను ఆదుకున్నది చంద్రబాబు ప్రభుత్వం. సుమారు 87,000 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేసి ఒక్కో రైతుకు రూ. 30,000 లబ్ధి చేకూర్చింది చంద్రబాబు ప్రభుత్వం అని జగన్ గుర్తించాలి. నిజంగా ప్రజలు రైతులపై జగన్కు ప్రేమ ఉంటే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. అలా కాకుండా అసెంబ్లీకి దూరంగా ఉండి బయట తమ భజన మీడియా ముందు తన నివాసం నుండే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానడం విడ్డూరం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరాలు ఉండకూడదా? ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అంటూ ఆస్కార్ లెవెల్లో లంకెలు వేసిన ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు? ప్రతి విషయం ఆయన చెప్పినట్టు జరగాలనుకోవడం ఇది రాచరికం కాదు కదా. అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నిలదీసే ధైర్యం లేక సాకులు వెతుకుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పలాయనవాదం వినిపిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు వాటికి ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు అధికారికంగా రికార్డ్ అవుతాయన్న విషయం వెర్రి వెంగళప్ప జగన్ రెడ్డి తెలుసుకోవాలి. ప్రజలు వారి సమస్యలపై బాధ్యత ఉంటే ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండానే సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం జగన్ బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పుకొని సమావేశాలు బహిష్కరించడం అంటే అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక పారిపోవడమే అవుతుంది. తాము తమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకే శాసనసభ్యులుగా గెలిపించి పంపాము తప్ప మీ సహచర నేరస్తులను జైలుకు వెళ్లి పరామర్శించడానికి గెలిపించలేదు అంటున్నారు ప్రజలు. సభలో పార్టీల సభ్యుల సంఖ్యాబలం ప్రకారమే విపక్ష నేత హోదా లభిస్తుందని తెలుసు. గత అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే తెలుగుదేశం సభ్యులకు సభలో సమయం కేటాయించిన విషయం గుర్తులేదా? ఇప్పుడు సభ్యులతో సంబంధం లేకుండా సభలో సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాడేందుకు సమయం మైకు ఇవ్వాలని కోరడం ఇదేం పద్ధతి? అసెంబ్లీ మీ జాగీరు అనుకుంటున్నారా? అసెంబ్లీ సమావేశాలకే వెళ్లకుండానే మైక్ ఎవరని వెళ్ళడం లేదని సాకులు చెప్పడం ఏంటి? మైక్ ఇవ్వకపోతే సభలో నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంది. 5 ఏళ్లు తాను చేసిన పాపాలను కూటమి ప్రభుత్వం బయట పెడుతుందన్న భయంతో అసెంబ్లీకి వెళ్ళడం లేదని అర్థమవుతోంది. నిజంగా రైతులపై ప్రేమ, అసెంబ్లీలో నిలదీసే ధైర్యం ఉంటే జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రసాద్ గారు అన్నట్టు అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడుతున్నాడు ఆయన. అసెంబ్లీలో అధికార పక్షం సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏం చెప్పాలో తెలియక భయపడి వెళ్ళటం మానేశాడు. రెండో కారణం, అమరావతి రైతులు వెనకాల పడి తరుముతారో గతంలో చేశాడు కదా, వాళ్ళని చాలా రకాల ఇబ్బంది పెట్టాడుగా. విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళనివ్వలేదు, సూర్యదేవాలయానికి కూడా వెళ్ళనివ్వలేదు. ఆఖరికి ఎక్కడికి వెళ్దామన్నా వాళ్ళని చిత్రహింసలు పెట్టాడు. ఆడవాళ్ళని దారుణంగా కొట్టించాడు దుర్మార్గుడు. ఇవాళ ముఖ్యమంత్రి హోదా లేదు కదా, ముఖ్యమంత్రి హోదా ఉంటే హెలికాప్టర్ వేసుకునో పరదాలు కట్టుకునో బ్యారికేడ్లు పట్టి తిరిగేవాడు. వాడు పులివెందుల ఎమ్మెల్యే కదా, అంటే భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు మనిషి. పర్లా జగన్ రెడ్డి అసెంబ్లీకి రా, చంద్రబాబు గారి ప్రభుత్వం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ చూసుకుంటుంది. నువ్వు వచ్చి నీ గళ్ళాన్ని అసెంబ్లీలో వినిపించు, ప్రశ్నించు, స్క్రిప్ట్ తెచ్చుకో, కావాలంటే స్క్రిప్ట్ చూసే చదువు. రైతులు నిన్నేమనరు. అమరావతి రైతులు చాలా మంచివాళ్ళు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే గాంధీ మార్గంలో నిరసన తెలిపారు. లేదంటే నీలాంటి బుద్ధి వాళ్ళకుంటే నీ ఇంటి మీద దాడి చేసేవాళ్ళు వచ్చి